సంచలనం అంటే నేను ఇది ఎప్పుడో ఒక స్టార్ట్ అయినప్పుడు ఆ తర్వాత రోజులు గడుస్తున్న కొద్దీ ఎక్కడో ఒక దగ్గర మనకి ఒక ఆలోచన తడుతుంది. అంటే ఫ్యూచర్లో మనం ఇదే ప్లేస్లో ఉంటామా అన్న ఒక ఆలోచన ఖచ్చితంగా మనందరికి వస్తుంది. మీరు ఒక పని చేస్తున్నారు, ఈ పని ఎంతవరకు వెళ్తుంది, ఆ పని పూర్తి చేయగలుగుతామా, ఎండింగ్ వరకు వెళ్ళగలుగుతామా, ఇంకొక దారి ఏమైనా చూసుకుంటామా. సో ఈ ఆలోచన ఖచ్చితంగా ప్రతిసారి ఉంటుంది. ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్గా ఒక ఛానల్లో జాయిన్ అయినప్పుడు లేకపోతే ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు మనకు ఒక అంచనాలు ఉంటాయి. సో ఖచ్చితంగా నాకు ఏదో ఒక టైంలో ఒక ఆలోచన అయితే వచ్చింది. సో ఇది మనం ఎండింగ్ వరకు ఇలాగే కంటిన్యూ చేయగలుగుతామా, ఎందుకంటే ఒకవైపు రాజ్యం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ఏ రకమైన ప్రయత్నాలైనా చేస్తారు. ఇప్పుడు నా మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేసి రకరకాలుగా ప్రయత్నాలు చేశారు కదా. సో ఇవన్నీ తట్టుకొని ఎంతవరకు మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మనం వెళ్ళినా అవతల ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతారా, మనతో పాటు రాగలుగుతారా అన్న ఒక ఆలోచన అయితే వచ్చింది గతంలో కూడా. కానీ ఈ స్థాయిలో ఉంటుందని అయితే నేను అనుకోలే. ఓకే, అంటే ఇప్పుడు తొలి వెలుగుతోటి రఘుకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టేనా? 200% తెగిపోయినట్టు అయిపోయింది. చెప్పేసిన నేను లైవ్లోనే ఎక్కడైతే షో చేసినో అదే తొలి వెలుగు స్టూడియోలో నిలబడి గుడ్ మార్నింగ్ తెలంగాణలో తొలి వెలుగుతో నా బంధం తెగిపోయిందని చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పిన. అంటే ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని రఘు పైన కొన్ని కేసెస్ పెట్టి లోపటేసే ప్రయత్నం జరిగితే రఘు తిరిగి లొంగిపోయే అవకాశాలు ఉన్నాయా? నన్ను ఒక రౌడీలాగా ఒక ఉగ్రవాదిలాగా నడి రోడ్డు మీద పండ్లు కొనుక్కుంటుంటే ఎత్తుకపోయారు. ఎక్కడికి తీసుకుపోయారో కూడా మధ్యాహ్నం 1 గంట వరకు ఎవరికీ తెలియదు. ఉదయం 9:30కు నన్ను అరెస్ట్ చేస్తే మధ్యాహ్నం 1 గంట వరకు మా కుటుంబ సభ్యులకి ఇన్ఫర్మేషనే లేదు. మా మిత్రులకు కానీ కొలీగ్స్కి కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. మొత్తం రాష్ట్రంలో అందరూ అరే ఎక్కడ పోయింది అన్న చర్చ నడిచింది. ముసుగేసి తీసుకుపోయారని కొంతమంది రకరకాలుగా వార్తలు వచ్చినాయి. 1 గంట తర్వాత కానీ విషయం బయటికి రాలే. ఆనాడే భయపడని నేను 13 రోజులు జైల్లో ఉన్న నేను ఇప్పుడు రవిప్రకాష్ నా మీద కేసులు పెడితే, రవిప్రకాష్ ఆనాడు నాకు కేసులు అంతకుముందు పెద్దగా లేవు, అంత పబ్లిక్ సపోర్ట్ అప్పుడు అరెస్ట్ అయిన తర్వాత ఇంకా బలం పెరిగింది. ఓకే, సో ఆ బలం కంటిన్యూ అవుతున్నది. నేను ప్రశ్నిస్తున్న కారణంగా ప్రజల బలం ఎక్కువ స్థాయిలో వచ్చింది. అన్ని వర్గాల నుంచి నాకు బలం చేకూరింది. ఇప్పుడు నా బలం 10ంతలైంది. సో ఇప్పుడు నన్ను గనక అక్రమ కేసులు పెట్టి ఇంకేదైనా చేస్తే జనం ఊరుకుంటారా? జనమేమి ఊరుకోవడానికి సిద్ధంగా ఉండరు కదా. సో కేసులు అని అన్నారు కాబట్టి కేసులు పెట్టడానికి రెడీ అవుతున్నాయి వెరీ క్లియర్గా. అక్రమ కేసులు పెట్టి ఏ రకంగానైనా ఈ రఘు అనేటోన్ని మొత్తం క్లోజ్ చేయాలా క్లియర్గా రవిప్రకాష్ గారు జస్ట్ ఆయన ఛానల్ ఏదైతే పెట్టబోతున్నాడో ఆ ఛానల్లో ఉన్న క్రైమ్ రిపోర్టర్ని పంపించి సైబర్ క్రైమ్లో ఒక కంప్లైంట్ ఇచ్చిండు. ఇప్పుడు నేను మీకు ఇస్తున్న ఇంటర్వ్యూ మీద కూడా మీకు ఒక నోటీస్ వస్తుంది రేపు పొద్దున. నాకు కూడా వస్తుందా? మీ ఛానల్ కూడా వస్తుంది. ఆల్రెడీ కాలోజీ మిగతా మల్లన్నది మహిపాల్ది వీళ్ళకి కూడా వెళ్తాయి, ఎందుకంటే ఆల్రెడీ కంప్లైంట్ ఉంది అక్కడ. ఓకే, సో అది రెడీ అవుతున్నది. దాంతోపాటు ఆయన క్లోజ్ అసోసియేట్తో చాలా క్లియర్గా చెప్తున్నాడు, వీన్ని ఎట్టి పరిస్థితుల్లో మూసేస్తా, వీన్ని మీడియాలో ఏదైనా కావచ్చేమో. ఎందుకంటే లాస్ట్ ఆయనతో ఉన్న నా కన్వర్జేషన్ ఆయన నాకు చాలా క్లియర్గా చెప్పిండు. ఏమని, అరే మనం కేసులే కాదు వాళ్ళు ఏమైనా చేయడానికి అవకాశం ఉంటుంది, మనం ఎట్లా దాన్ని తట్టుకుంటామని. దాని ఉద్దేశం ఏంది, ఆ ఉద్దేశం మనం అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు కూడా వాళ్ళతో అన్నమాట కూడా అదే. ఎందుకంటే ఆయన 30,000 SFT బిల్డింగ్లో ఒక వార్ రూమ్లో అడ్వకేట్లతో రకరకాల మనుషులతో చర్చలు జరుపుతూ ఉన్నాడు. వీని ఏ రకంగా క్లోజ్ చేయాలి, నన్ను బదనాం చేసిండు అన్నది ఆయన ఫీలింగ్. సో వీని ఏ రకంగా ఆయన క్లోజ్ చేయాలి, ఆయన అన్ని మర్చిపోయిండు. ఆయనకు సపోర్ట్ చేసింది, ఆయన జైలుకి పోయినప్పుడు వెనకాల ఎవడు రాకపోతే నాలంటూ నిలబడ్డది, అవన్నీ మర్చిపోయిండు. ఆయన నా కష్టమైన బార్గెనింగ్ చేసుకోగలిగిండు, అవన్నీ మర్చిపోయిండు. ఇవాళ కేటీఆర్ని కలిసిండంటే కేసీఆర్ ఫ్యామిలీ ఆయనని పిలిచిరంటే నేను పడ్డ కష్టమే, డౌట్ ఏముంది అందులో. మేము పడ్డ కష్టము, మేము పెట్టిన బ్లడ్, మా అరెస్టులు, ఈ వ్యవహారాలు నిండి తర్వాత ఆయనకి బార్గెనింగ్ శక్తి పెరిగింది, అవన్నీ మర్చిపోయిండు. ఇప్పుడు నన్ను ఎట్లా మూసేయాలన్న ప్లానింగ్లో ఉన్నాడు ఆయన. సో ఎన్ని కేసులు పెట్టినా ఏం చేసుకున్నా చేసుకోవచ్చు. మేము మర్డర్లు చేయలే, రేపులు చేయలే, మా దగ్గర అక్రమ సంపాదన లేదు. ఇవాళ ఈ పరిస్థితిలో ఉన్న రేపు ఏందో ఇంటికి పోతే కూరగాయలు తేవాలా, ఇంకోటి తేవాలని ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తూనే ఉంటారు. అలాంటి సిచ్యువేషన్లో బతుకుతున్న మాలాంటి వాళ్ళకి ఏముంటుంది, పెట్టుకోవడానికి ఏముంటుంది, ఇంకా పెట్టండి, ఎన్నైనా పెట్టండి, ఏది చేయడానికైనా వీళ్ళు రెడీ అవుతారు, ఎలాంటి కేసులైనా పెట్టడానికి రెడీ అవుతారు. ఇంత ధీమాగా రఘు వ్యక్తం చేస్తున్నాడు, ధీమా వ్యక్తం చేస్తున్నాడు, ఏదైనా చేసుకోర్రి అని చెప్పేసి ఖబర్దార్ అంటున్నాడు అని అంటే దీని వెనుక ఏముంటుంది? జనం ఉన్నారు వెనకాల, జనం ఒక్కరే, ధైర్యం ఉన్నది, జనం ఒక్కరే, ధైర్యం ఉన్నది అంటున్నా, జనం ఒక్కరే ఉన్నారా అంటున్నా. అంతే, జనమే ఉంటారు, ఇంకెవరు ఉంటారు? ఎవరు ఉంటే చూపించండి. రఘుకు కొన్ని రాజకీయ పార్టీల అండదండలు ఉన్నాయంటే ఏమంటారు మీరు? నేను ఒక చిన్న పాయింట్ చెప్తా. ఏ రాజకీయ పార్టీ అండదండలు ఉన్నాయో చెప్పొచ్చు. 4 సంవత్సరాలు నేను తొలి వెలుగులో ఇంత గట్టిగా పనిచేసినప్పుడు ఏ లీడర్ దగ్గర తెచ్చినా, ఏ రియల్ ఎస్టేట్ కంపెనీ దగ్గర తెచ్చినా, మైహోం రామేశ్వరరావు దగ్గర, మెగా కృష్ణారెడ్డి దగ్గర ఏమైనా కోట్ల రూపాయల సూట్ కేసులు ఎత్తుకొచ్చినా చూపిస్తే ఐఎమ్ రెడీ.
ఎందుకంటే మొత్తం వ్యవస్థ మీ చేతిలో ఉంది కదా. ఇప్పుడు ఒక చిన్న మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నాడు ఇదే రవి ప్రకాష్. ఏమనంటే దట్ ఈజ్ రవి ప్రకాష్. ఇది ఎందుకు నేను చెప్తున్నా అంటే అఫీషియల్ వాళ్ళకి సంబంధించిన గ్రూప్లోనే ఈ మెసేజ్ వాళ్ళ ఎంప్లాయీస్తో సర్క్యులేట్ చేయిస్తున్నాడు. దట్ ఈజ్ రవి ప్రకాష్. రవి ప్రకాష్కి ఈ రాజకీయ పార్టీలు వాటికి భజన చేసే ఛానల్స్ ఎంత భయపడుతున్నాయో అర్థమవుతోంది. దీని అంతటికి కారణం ఏంటంటే రవి ప్రకాష్ మళ్ళీ ఛానల్ పెట్టి ప్రజల్లోకి వెళితే ఏమవుతుంది అనే ప్రశ్న వేసుకోవాలి. దానికి సమాధానం ఇదే అయ్యుండొచ్చు. ఇప్పుడు ఆయన బలం, ఆయన డైనమిక్గా ఛానల్ని నడిపిస్తుండొచ్చు, ముందుకు తీసుకెళ్తుండొచ్చు. ఏందట అంటే ప్రజలను ఏడిపించే అవినీతి నాయకుల పప్పులు ఉడకవు. గత కొంతకాలంగా రేటింగ్స్లో వెనకబడిపోయి ఎలా అయినా మొదటి ప్లేస్ రేటింగ్స్ కోసం కాచు కూర్చున్న ఆ 9 మరింత వెనకబడిపోవడం ఖాయం. అందుకే రవి ప్రకాష్ దగ్గర పనిచేసే వాళ్ళను డబ్బులతో కొనేసిన ఆ అవినీతి రాజకీయ మీడియా యజమానులు త్వరలో రాబోతున్న రవి ప్రకాష్ ఛానల్కి ఆటంకాలు కలిగించిన దానికి పగటి కలలు కంటూ చేస్తున్న కుట్రపూరిత పనులే ఇవి. ఇప్పుడు నువ్వు 5 కోట్లు తీసుకోవడానికి ఇవ్వకపోతే బయటికి వెళ్ళిపోయినావని నువ్వే ప్రచారం చేస్తావు. ఇప్పుడేమంటున్నావు? ఆ 9 అంటే TV9, అది ఓనర్ ఎవరంటే రామేశ్వరరావు, మెగాకృష్ణారెడ్డి, నా వెనకాల వాళ్ళు ఉన్నారని చెప్తున్నావు. ఇప్పుడు వాళ్ళకి ఇది ఎవడన్నా నమ్ముతాడా? ఇది ఎవడన్నా నమ్మడానికి అవకాశం ఉందా? ఆగండి. అరే రవి ప్రకాష్ మీడియా ఛానల్ పెడితే దానికి ఎవరితో కలిశాడు అనే చర్చ మీకెందుకురా అంటే అడగొద్దా? ఎవరితో పడితే వాళ్ళతో పెడతావా? జనం రైతుల నోట్లో మట్టి కొట్టిన విత్తన కంపెనీలతో నువ్వు ఛానల్ పెట్టొచ్చా? అడుగుతున్నా నేను. అది అవునో కాదో నాకు తెలియదు కానీ జనాన్ని ముంచిన, రైతులను మించిన, రైతుల నోట్లో మట్టి కొట్టిన విత్తన కంపెనీలతో ఛానళ్ళు పెట్టొచ్చా? విలువలు కదా. అవినీతి నాయకుల పప్పులు ఉడకవని మీరే ఫస్ట్ లైన్లో రాసిరు కదా. ఏది అవినీతి, ఏది నీతి చెప్పాలి కదా. మనం ఓట్లు వేసిన నాయకులు మనకి ఏం చేస్తున్నారు, మనం కట్టిన ట్యాక్స్ల డబ్బులను ఏం చేస్తున్నారు, మన ముందు తిట్టుకుంటూ కనిపిస్తున్న నాయకులు వెనక ఏం చేస్తున్నారని ఆలోచించండి. మొన్నటి వరకు ఆ సీఎంకి భజన చేసిన ఆ 9 వాళ్ళు ఇప్పుడు నామాల స్వామికి సాగిలపడి భజన ఎందుకు చేస్తున్నారో ఆలోచించండి. ఇదంతా కూడా TV9 రామేశ్వరరావు గురించి మాట్లాడుతున్నాడు. ఓపెన్గా మనం మాట్లాడితే రవి ప్రకాష్ దగ్గర పనిచేసిన ఒక ఉద్యోగిని డబ్బులతో కొని తనతో చెప్పిస్తున్న మాటలు ఏంటి? రవి ప్రకాష్ టీఆర్ఎస్తో కలిసిపోయారు అని నేను అదే అడుగుతున్నా కదా. నేను ఈయనతోని విభేదించి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఈ క్షణం వరకు నా లొకేషన్ మొత్తం ట్రేస్ చేయమను. ఓకే, నా లొకేషన్ ట్రేస్ చేయమను, నా కార్ ఎక్కడ తిరిగిందో చూడమను. ఓకే, ఇప్పుడు తెలీదా? ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా చెప్పాలి. మొన్న 5 కోట్లకి ఇవ్వకపోతే బయటకు వెళ్ళిపోయింది అని అంటున్నారు. మరి రామేశ్వరరావు నాకు ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా చెప్పాలి. ఇలా రామేశ్వరరావు ఉన్నాడని అంటున్నారు కదా. ఇంత చిల్లర మెసేజ్లు ఏందని నాకు అర్థం కాదు. ఆయనకు అలవాటు ఇది. ఎందుకంటే మేము ఉన్నప్పుడు చూసినాం కదా, ఇట్లనే చేస్తుంటాడు అన్ని. అంటే వాళ్ళని డిమోరలైజ్ చేసి వాళ్ళని నైతికంగా ఏదో దెబ్బతీయాలని చూస్తుంటాడు. ఎవరు నమ్ముతాడు ఇవాళ? ఇప్పుడట ఇంకేం పెట్టిండు, ఒక సామాన్యుడు అడిగిండట, రవి ప్రకాష్ ఎవరితో కలిస్తే మాకేంటి సార్, మేము ఓట్లేసిన నాయకులు మాకేం చేశారో అన్నదే కదా మాకు కావాలి. మేము అదే అడుగుతున్నాం నాయన. ఎవడైతే ఓట్లేసి గెలిచినున్నాడో వాడు మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే మీ రవి ప్రకాష్ ఆయనతో చేతులు కలిపిండు అంటున్నాం. అయిపోయా మరి ఎవరితో కలిస్తే ఏందనంటే